సో మనం ఆల్రెడీ కౌంట్ ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఇన్ గివెన్ స్ట్రింగ్ సాల్వ్ చేసాం. ఇన్ కేస్ మిస్ అయింటే వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం రివర్స్ ఆఫ్ ది స్ట్రింగ్ అండ్ పాలిండ్రోమ్ చెక్ చేద్దాం. సో మనం ఆల్రెడీ ఒక నంబర్ ఇచ్చినప్పుడు పాలిండ్రోమ్ ఎలా చెక్ చేయాలి అండ్ ఆ నంబర్ ని ఎలా రివర్స్ చేయాలని చూసాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ని ఎలా తీసుకోవాలని చూసాం. సో స్ట్రింగ్స్ లో కూడా సేమ్ ఎలా ఆ ఆపరేషన్స్ చేద్దామో చూద్దాం. So here if you want to give any input function from user, you can use the input, or you can, if you want to check the logic, better directly take the string, okay, whatever the number it could be, number also, string also, you have to take the direct value for checking itself, okay. So then, so reverse of a string and ante, so prati character ni nenu teeskovali, let it be my name, okay. So my name, here I am taking. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో నేను రివర్స్ చేయాలి దీన్ని, అంటే INI DN AN. సో ఇలా నేను ప్రింట్ చేయాలి, రైట్. సో దాన్ని మీరు ఎలా చేస్తారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని మీరు తీసుకోవాలి, నథింగ్ బట్ యూ హ్యావ్ టు టేక్ ద ఫర్ లూప్ అండ్ ఇన్సైడ్ దట్ క్యారెక్టర్ ని మీరు తీసుకోవాలి ఇన్ వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్ స్ట్రింగ్, ఓకే. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వస్తుంది. సో ఇప్పుడు ప్రింట్ దట్ క్యారెక్టర్ అని అంటే ఏమవుతుంది, లెట్స్ సీ. సో అది ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని ప్రింట్ చేసి లైన్ బై లైన్ ఇస్తుంది, ఓకే. లైక్ దిస్ యూ విల్ గెట్. బట్ మనకేం కావాలి, రివర్స్ కావాలి. సో దాన్ని ఎలా చేద్దాం, సో అగైన్ ఇంకొక, ఎలా అయితే నంబర్ ని రివర్స్ చేసేటప్పుడు ఇంకొక డిజిట్ తీసుకున్నామో ఇక్కడ కూడా రివర్సల్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఒక వేరియబుల్ తీసుకోండి, అందులో ఏమి ఇవ్వకుండా ఎంప్టీ స్ట్రింగ్ తీసుకోండి. సో ఇప్పుడు ఆ రివర్సల్ ఆఫ్ ఏ స్ట్రింగ్ మీకు కావాలి. సో క్యారెక్టర్ ప్లస్, సో మనం ఇది ఆల్రెడీ చెక్ చేసాం, సాల్వ్ చేసాం, క్యారెక్టర్ ప్లస్ ఆ రివర్స్ ని యాడ్ చేయండి, గాట్ ఇట్. దెన్ లూప్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ప్రింట్ చేయాలి, ఓకే. సో you'll get reversal of that string. How it will be done? సో మీరు ఇక్కడ ఏమవుతుంది లోపల చూసినట్టయితే, సో ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి n అవుతుంది. సో ఆ క్యారెక్టర్ కి ఇక్కడ n రీడ్ చేస్తున్నది, క్యాపిటల్ N ప్లస్ వాట్ ఈస్ ద రివర్స్, దేర్ ఈస్ నథింగ్ బట్ ఎంప్టీ స్ట్రింగ్ ఈస్ దేర్. సో final value will be n, okay. Then next character enti string lo, it will be taken that a, okay, a plus already emundi mana reverse lo capital N undi, so you will get a and n, okay. Then next character will be n again, then it will be add to that previous one, nothing but what, an, then you will get n a n. Then next character will be d plus already there n a n. So you will get d n a n. Then next character I, then plus, then already a n is there. Then you will get I a n a n, okay. These are all the strings. So that's why I am putting in the quotation mark. Then next n. So likewise up to the last one it will be iterate the loop, okay. We will get n I a n a n, okay. Then
next one, that is last one, plus I A. So you get the final one, which is reverse I N I A N and then A N. Okay, so this is the way you will get the reversal of a string without using any function or any slicing. Okay, మీరు ఇక్కడ రివర్స్ లో రివర్స్ ప్లస్ క్యారెక్టర్ అని యాడ్ చేశారు అనుకోండి, అప్పుడు ఇదంతా రివర్స్ అయిపోతుంది. అంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ నే మళ్ళీ గెయిన్ చేస్తారంటే ఫస్ట్ ఎంటీ స్ట్రింగ్ కి ఎన్ యాడ్ చేస్తారు, సో ఎన్ వస్తుంది. సో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఏ, బట్ మీరు రివర్స్ ఫస్ట్ రాస్తే ఎన్ ప్లస్ ఏ యాడ్ చేస్తారు, సో యుల్ గెట్ ఎన్ఏ. దెన్ నెక్స్ట్ క్యారెక్టర్ డి, ఎన్ఏ ప్లస్ డి యుల్ గెట్ ఎన్ఏఎన్, ఎన్ యుల్ గెట్ ఎన్ఏఎన్. సో మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఫస్ట్ క్యారెక్టర్ ని పెట్టి దెన్ రివర్సల్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ని యాడ్ చేస్తూ రావాలి. ఫస్ట్ క్యారెక్టర్ ని యాడ్ చేసుకుంటూ రావాలి. సో మీరు ఇది కనుక రివర్స్ చేస్తే యూ విల్ గెట్ ద సేమ్ స్ట్రింగ్. ఓకే, సో మీరు ఏదన్నా కన్ఫ్యూజన్ అయితే ఇలా రాసుకోండి. ఓకే, అసలు లోపల ఏమవుతుంది నిజంగా అని చెక్ చేసుకోండి ఒకసారి. దట్ విల్ బి ద ఈజీ ఫర్ యూ. ఓకే, సో దిస్ ఈస్ ద రివర్సల్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో సేమ్ మనకి పాలిండ్రోమ్ అంటే ఏంటి, ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని రివర్స్ చేస్తే మళ్ళీ అదే వస్తే దాన్ని పాలిండ్రోమ్ అంటాం, లేకపోతే అది నాట్ ఏ పాలిండ్రోమ్. సో సేమ్ ఇక్కడ ఇదంతా అయిపోయాక if that string equals to reversal అయితే then we can tell that palindrome. Otherwise print not a palindrome. Okay, better we can write here. Okay, then it will be easy to understand. So if I run this, you will get not a palindrome. Why? Because నేను నందిని అని ఇస్తే నాకు రివర్స్ లో ఏమొచ్చింది, ఇది వచ్చింది. సో బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఇక్కడ నేను మామ్ అని ఇస్తున్నాను చూడండి. సో నేను ఇప్పుడు మామ్ ని రివర్స్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, మామ్ అనే వస్తుంది. సో అది పాలిండ్రోమ్ అవుతుంది. ఓకే, సో వాట్ ఎవర్ యూ కెన్, అంటే ఏదైనా రివర్స్ చేసినప్పుడు మళ్ళీ అదే వస్తే దాన్ని మనం పాలిండ్రోమ్ అంటాం. అదర్వైజ్ నాట్ ఏ పాలిండ్రోమ్. ఓకే, సో దీస్ ఆర్ ద హౌ టు రివర్స్ ఎ స్ట్రింగ్ and how to check the whether the given string is palindrome or not. Okay.